తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో తపాలా శాఖ చాలా కీలకమైందని, పోస్టల్ శాఖలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయని భీమవరం హెడ్ పోస్ట్ మాస్టర్ పొలమూరి రాజు అన్నారు. భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీస్ లో శ్రీ విజ్ఞాన వేదిక తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తపాలా శాఖ దినోత్సవ వేడుకల బ్రోచర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. స్విట్జర్లాండ్లోని బెర్న్లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపనకు గుర్తుగా అక్టోబర్ 9వ తేదీన స్థాపించబడిందని, ఈ నేపథ్యంలో 9 నుంచి 16వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. పీఆర్ఓ సత్యనారాయణ, సూపర్వైజర్ లెనిన్ పోస్టల్ విధి విధానాలను వివరించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 38 ఏళ్లుగా తపాలా శాఖతో కలిసి వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, పోస్టల్ శాఖ ఉత్తర్వుల ప్రకారం భీమవరం శాఖతో కలిసి వేడుకలు నిర్వహిస్తామని, విద్యార్థులకు పోటీలు, స్టాంపులు, నాణాల ప్రదర్శన, 16వ తేదీన ఉత్తమ పోస్టల్ అధికారులకు సత్కారాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఎస్కే చాన్ భాష, పెండ్యాల సరిత, పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ తపాలా వారోత్సవాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో నిర్వహిస్తుంటారు. ఇది దేశవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమం. మరి పోస్టల్ శాఖ అనేది చాలా కీలకమైన శాఖ. దీనిలో భాగంగా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి, వీరి పథకాలు ఇవన్నీ కూడా సమాజంలోకి రావాలనే ఉద్దేశం మీద ఈ అక్టోబర్ నెలలో 9వ తారీఖు నుంచి మరి 16వ తారీఖు వరకు నిర్వహిస్తూ ఉంటారు. దీంట్లో అనేక కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన నిర్వహిస్తూ ఉంటారు పోస్ట్ ఆఫీసులో. అలాగే అనేక పథకాల మీద సమాజంలో స్కూళ్ళు, పాఠశాలలు, తర్వాత హై స్కూల్స్, కాలేజీలు అన్ని చోట్ల కూడా ఈ పోస్టల్స్ సేవింగ్స్ దాని మీద ప్రచారం చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఇక్కడ కొన్ని పోస్టల్ స్టాంప్స్ ఎగ్జిబిషన్స్, విద్యార్థుల పోటీలు ఇవన్నీ కూడా నిర్వహిస్తుంటారు. దీనికి శ్రీ విజ్ఞాన వేదిక భీమవరంలో సహకారం అందిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి పోస్టల్ సూపరింటెండెంట్ గారు, పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు, అలాగే హెడ్ పోస్ట్ మాస్టర్ గారు, పోస్టల్ సిబ్బంది అంతా మనకి సంపూర్ణ సహకారం అందిస్తారని తెలియజేస్తున్నాం. తపాలా వారోత్సవం భాగంగా మా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం కూడా 9, 10 నుంచి వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు మన దేశవ్యాప్తంగా జరుగుతాయి. అందులో భాగంగా మన భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీస్లో జరిగే కార్యక్రమానికి మన శ్రీ విజ్ఞాన వేదిక వారు శ్రీ రంగసాయి గారి ఆధ్వర్యంలో దగ్గర 38 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ వారం రోజులు కూడా వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్, సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి మా డిపార్ట్మెంట్లో భాగంగా ఆయన ఎప్పటి నుంచో ఈ సేవలు చేస్తున్నారు. వారికి అభినందనీయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్వీసెస్ను ఉపయోగించుకొని పోస్ట్ ఆఫీస్ అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలందరినీ కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగాల్లో కీలకమైనటువంటి 2 సంస్థలు, ఒకటి రైల్వే, 2 పోస్టల్. ఈ పోస్టల్ అనేటువంటిది మరి ఒక పూర్వం అయితే మనకి గత 30-40 సంవత్సరాల క్రితం ఉత్తరాల బట్వాడా చేయడం వరకే ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు రూపాంతరం చెంది మరి ఎన్నో రకాలైనటువంటి వ్యాపార దృక్పథంలో ఈ యొక్క తపాలా శాఖ ప్రవేశించడం, కేంద్రం ఏదైతే ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా వీళ్ళు మరి సుకన్య స్కీమ్ అవనివ్వండి, లేకపోతే ఇన్సూరెన్స్ అవనివ్వండి, అలా ప్రతి ఒక్క ప్రోగ్రాము, కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క ప్రోగ్రాము కూడా ప్రజలకి చేరువ చేసేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు పోస్టల్ వ్యవస్థ ఉంది. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క వారోత్సవాలు ఏదైతే తపాలా శాఖ వారోత్సవాలు నిర్వహించడమే, ఈ యొక్క పోస్టల్ శాఖలో ప్రతిభను వచ్చేటువంటి వారందరికీ కూడా ఆ ముగింపు రోజున శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వారిని గౌరవించుకోవడం కూడా మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అలాగే ఎవరైతే ఉత్తమ పోస్ట్ మ్యాన్ కానీ ఉత్తమ అధికారులు ఎవరైతే ఉంటారో వారిని కూడా శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో వారిని ఘనంగా ఆ రోజు ముగింపు వేడుకల్లో సత్కరించుకున్నట్లు కార్యక్రమాలు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ తపాలా వారోత్సవాలు రేపు 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరిగేటువంటి వారోత్సవాలు ప్రారంభించడం చాలా సంతోషం. గత 38 సంవత్సరాలుగా శ్రీ విజ్ఞాన వేదిక ప్రభుత్వ ముఖ్యంగా తపాలా సేవలకి ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా ఇవన్నీ కూడా నిర్వహించడం అనేది చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా భీమవరం రూరల్ మండలం అధ్యక్షులు రాట్నాల సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గొలవానితిప్ప గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్ పాల్గొని సభ్యత్వాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్యుణ్ణి ప్రాధాన్యం చేసి ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా దేశాన్ని నిలబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గం కో కన్వీనర్ చెరుకూరి కృష్ణంరాజు, గంగుల సురేష్, సిహెచ్ జగపతి, ఇంటి రామాంజనేయులు, తాతాజీతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో భీమవరం రూరల్ మండల అధ్యక్షుడు రాట్నాల సత్యనారాయణ గ్రామంలో ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే ఆశీర్వాద సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంతో ముందుకెళ్లే పార్టీ మరి జనసంఘ నుంచి 1990లో భారతీయ జనతా పార్టీ అవతరణ తర్వాత మరి ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం అనేది జరుగుతుంది. కనుక దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరి బల్వాన్తిప్ప గ్రామంలో అందరూ కూడా వచ్చి సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే నరేంద్ర మోడీ గారు యొక్క పరిపాలనలో దేశంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందుకు తీసుకెళ్తూ వారికి మనందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించుకుంటాం. ముఖ్యంగా మరి ఏదైతే 8800002024కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మరి వచ్చే లింకును మనం ఓపెన్ చేసుకుని మన వివరాలు దాంట్లో పొందుపరిచినట్లయితే భారతీయ జనతా పార్టీలో మరి సభ్యత్వం సాధారణ సభ్యత్వం తీసుకోవచ్చు. అందరూ కూడా మరి ఏదైతే నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలుపుతూ ప్రపంచ మెచ్చిన నాయకుడు మరి భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలోనే అగ్రగామికి తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎన్డీఏ కూటమిలో భాగంగా మరి రాజధాని కానీ ఇతర ప్రాంతాలు పెద్ద ఎత్తున 5 సంవత్సరాలు అభివృద్ధి జరిగే అవకాశం కూడా మరి నిధులు పెద్ద ఎత్తున కేటాయించినటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం. అలాగే అందరూ కూడా మనందరం నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే భారతదేశ ప్రధానమంత్రి వర్యులు భారతదేశాన్ని జగద్గురు స్థానంలో నిలపడానికి అహర్నిశలు ఆయన శ్రమిస్తూ ఉన్నారు. ఆయనకి మద్దతుగా మనమందరం కూడా చేయి కలిపి నవభారత నిర్మాణానికి మనందరి సహకారము చేయాలి అంటే కనుక మనం భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవాలి. దానిలో భాగంగానే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గొల్వానితిప్ప గ్రామంలో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మరియు గొల్వానితిప్పలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. భీమవరం పట్టణం బుధవారం మార్కెట్లో శత వసంతాల చరిత్ర కలిగిన శ్రీ కామాక్షి వీరబ్రహ్మేందర్ స్వామివారి దేవస్థానంలో 42వ వార్షిక శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తొలి రోజు కామాక్షి అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. విశ్వబ్రాహ్మణ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికలను భీమవరం వెంకటరామ థియేటర్ రోడ్లోని జ్యువెలరీ షాపుల అధినేతలకు పట్టణ ప్రముఖులకు అందజేశారు. అదేవిధంగా శుక్రవారం శ్రీ అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం అన్నపూర్ణ అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 800 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించినట్టు కమిటీ అధ్యక్షులు తమిరి శరత్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి అనుపోజు వెంకట మురళీకృష్ణ, తమిరి సుబ్రహ్మణ్యంతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అప్పుడు చేసి అమ్మవారిని చేయాలనే సదుద్దేశంతో అమ్మవారి
శ్రీ 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 కామాక్షి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణానందు ప్రతి శుక్రవారం దాతలందరి సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. గత 6 సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదానం నిర్వహించడం జరిగింది. శ్రీ అన్నపూర్ణమ్మ అన్నదాన సేవా ట్రస్ట్ తరపున ఎంతోమంది దాతలు ముందుకొచ్చి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో రేపు డిసెంబర్ నెలాఖరికి కానీ జనవరి నెలలో కానీ అమ్మవారి ఆలయం 100 సంవత్సరాల వసంత వేడుకను పూర్తి చేయాలని మా అందరి సదుద్దేశం. దీనికి దాతలు ముందుకొచ్చి ఇంకా ఘనంగా చేయడానికి ధనేత రూపంలో మాకు సహాయ సహకారాలు అందించమని కోరి ప్రార్థిస్తున్నాం. విశ్వబ్రాహ్మణ యువజన సంఘానికి ధన్యవాదాలు. గత 2 సంవత్సరాలుగా కలశ స్థాపనలో కూర్చున్న అవకాశం ఇచ్చినందుకు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విశ్వబ్రాహ్మణ సంఘానికి అందరికీ మేమంతా తోడ్పడి ఉంటామని ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి కామాక్షమ్మ అమ్మవారి దేవస్థానం మాకు చాలా అత్యున్నత, మాకు ఎంతో నమ్మకం కలిగింది. ప్రతి వారం మేము వచ్చి దర్శనం చేసుకుంటాం. అలా మా వంతు సాయాన్ని మేము అందిస్తామని కోరుకుంటూ ఉంటాం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి నిర్వహణలో 33వ దసరా మహోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల కళావేదికను 2 టౌన్ సిఐ కాళీచరణ్ ప్రారంభించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ కాళీచరణ్ మాట్లాడుతూ నేటి విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలవుతున్న ఈ రోజుల్లో కూచిపూడి, భరతనాట్యంలో ప్రావీణ్యత సాధించి ప్రదర్శననివ్వడం అభినందనీయమన్నారు. డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆలయ కమిటీ ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ కళలను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం, సత్యప్రసాద్ శర్మ, ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పితాని సత్యనారాయణ, పొన్నా రంగారావు, ఉపాధ్యక్షులు జోసుల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరస్వామి, కోశాధికారి పనమట దుర్గారావు, పస్తుల రామకృష్ణ, మద్దూరి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గునుపూడికి చెందిన శనివారపు వైష్ణవి ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం విశేషంగా ఆకట్టుకుంది. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि शिवं महासूर्यचन्द्रादिनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगाढं महागाढबीजं महादीर्घदेवं भवानी समेतं भजरञ्जुनाथं नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जु
మల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం పాపలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం. గుడినందు ఈ దసరా మహోత్సవాల్లో ఈ నవరాత్రులకు సంబంధించి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా కమిటీ వారు ఆలయ కమిటీ వారు మంచిగా కుంకుమ పూజలు కూడా చేస్తుంటారు బాగా చేస్తూ అందులో భాగంగా ఈ దసరాకు సంబంధించి కళావేదిక అనేక పెట్టి ఎవరైతే చక్కగా పిల్లలు కళలను ప్రోత్సహించే మీలాంటి కళాకారులను తయారు చేసే వాళ్ళని ఏమంటారు కళా పోషకులు మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే హిందూయిజం అన్నది ఒక మతం కాకుండా అదొక జీవన విధానం కింద మన పూర్వీకులందరూ మనకు అలవాటు చేశారు. దానిలో భాగంగా ట్రెడిషనల్ భాగంగా సాంప్రదాయంగా చక్కగా కట్టుబొట్టు పిల్లలకి ఈ రోజుల్లో యాక్టివిటీ అనేది స్కూల్స్లోకి వెళ్ళిన తర్వాత అందరూ కూడా సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్న రోజుల్లో ఇలా పిల్లల్ని చక్కగా కూచిపూడి కానీ భరతనాట్యం కానీ వీళ్ళందరికీ నేర్పించి పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్న మీలాంటి టీచర్స్ దొరక చాలామంది నేర్పించే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు మీరు ఇలా తయారు చేసి అందరిని తీసుకురావడం చాలా సంతోషకరం. ఈ పిల్లలందరికీ కూడా అమ్మవారి దీవెనలు ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని, అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా అమ్మవారు మంచి ఆయురారోగ్యాలు సంతోషం. ఎందుకంటే అష్టైశ్వర్యాలు అన్నాం, ఎందుకంటే మనకు ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉన్నదని ఫీల్ అవుతాను. సో అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు, అదేవిధంగా కష్టం ఎదురైతే దాన్ని తట్టుకునే శక్తి అమ్మవారి అంటే శక్తి కాబట్టి కష్టాలు కూడా ఎదురైతే కష్టాలను తట్టుకునే శక్తి కూడా అమ్మవారు అందరికీ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఆలయ కమిటీ మెంబర్స్ మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ జగత్తుని అంతటినీ ఏలించే మాత మనకి అండలు ఉన్నాయంటే మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది అది. అందువల్ల ఈ 9 రోజులు జరుపుకుంటంలో నవమాసాలు నవరంధ్రాలు తల్లి నవమాసాలు మోయవలసింది. మొన్న కరోనా టైంలో వ్యాక్సిన్ 2-3 నెలల్లో కనిపెట్టలేడా అన్నాడు. తల్లి 2-3 నెలల్లో డెలివరీ ఎలా అవుతుందండి, 9 months పడుతుంది కదా. అలాగే మీరు కొన్నాళ్ళు రీసెర్చ్ చేస్తే కానీ అది వ్యాక్సిన్ రాదు అని దీన్నే ఉదాహరణగా చెప్పారు. 9 అనేది మంచి సంఖ్య. అందరికీ దసరా నవరాత్రులు ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది. మా వ్యయ ప్రయాసాలు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, అవన్నీ ఫ్రీ అవుతాం మనం. అమ్మవారి దయ వల్ల ఎన్నో చేయగలుగుతున్నాం మనం. అలాగే నేను ప్రతిసారి యాంజియోగ్రాములు స్టంట్ చేస్తున్నప్పుడు జగన్మాత స్వాత్రం వింటూ వెళుతూ ఉంటాను, దేవుడిని తలుసుకుంటూ ఉంటాను, ఈజీగా అయిపోతుంది. అలాగే ఇప్పుడు కొంతవరకు మేము చేయగలం, కానీ ఫైనల్గా గాడే కదా, ఎవరినైనా 100% చేయలేము పేషెంట్లు. అందువల్ల మనం ఈ భక్తి శ్రద్ధలు ఉండి ఆవిడ ఆశీస్సులు ఉంటే డెఫినెట్గా మనం కొన్ని బ్యాడ్ చెడు అలవాట్లకి దూరంగా ఉంటాం. మన ఇండియాలో పేద ప్రజలకి మనకు ఆర్థికంగా నష్టం వచ్చిన వాళ్ళకి ఆ ఫుడ్ పెడదామంటే ఆ పిలుపుని సహకరించారు. అలా ఎన్నో మహానుభావులు పుట్టిన దేశం ఇది. అలాగే జగన్మాత ఇది ఉత్సవాలు వీళ్ళు మనవాళ్ళు బాగా జరుపుతున్నారు. కమిటీ వాళ్ళు కూడా ఈ అన్ని మాతో జరిపించారు వీళ్ళ ప్రమాణ స్వీకారాలు. అందువల్ల వీళ్ళు ప్రతి ఉత్సవాన్ని బాగా మరీ ఉత్సాహంగా జరిపి ఇలా ఎన్నో చేయాలని, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, జగన్మాత ఆశీస్సులు స్టేజ్ మీద ఉన్న వారికి మీకు అందరికీ జరగాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కోసం గత 30 సంవత్సరాలుగా గ్రామ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శిగా పనిచేసిన తనపై కూటమి నాయకులు బురద జల్లుతున్నారని టీడీపీ సీనియర్ నాయకులు మోటుపల్లి రాజు అన్నారు. శుక్రవారం ఆకివిడి మండలం కుప్పనపూడి గ్రామంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా, ఉప సర్పంచ్ గా గ్రామ అభివృద్ధికి ఎంతగానో సహకరించానని, తమపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. నేను 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నాను. అప్పుడు తెలుగుదేశం పార్టీలో 83వ సంవత్సరంలో నేను ముత్యాల రత్నం ఇద్దరం కలిసి ఒకేసారి పార్టీలో జాయిన్ అయ్యాం. అలాగే పనిచేసుకుంటూ వస్తుండగా 1994వ సంవత్సరం వచ్చేటప్పటికి రత్నం గారు పార్టీని విభేదించి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు నన్ను కూడా తెలుగుదేశం పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయమని ఆయన పట్టుబడితే, అది కాదు బావా, నేను రాలేను, పార్టీ మారే ఆలోచన నాకు లేదు, పార్టీ మారటం మాటకి పార్టీ మారటం నాకు ఇష్టం ఉండదు, నేను పార్టీ మారనన్నాను. అలా కాదు, నా కూడా నువ్వు రావా, అయినప్పటికీ నేను రాను, అయితే మరి నాకు టికెట్ ఇవ్వతా, నేనే టికెట్ తెచ్చుకుంటున్నాను, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అన్నాడు.
సరే నీకు టికెట్ వస్తే నీకే చేస్తాను, ఆయనకి టికెట్ వస్తే ఆయనకి చేస్తాను, హైకమాండ్ మ్యాండేట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి చేస్తా, అంతేగాని నేను పార్టీ మారనని చెప్పాను. ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ గ్రామంలో ఎవ్వడో కూడా తెలుగుదేశం జెండా కట్టడానికి వీలు లేదని ఆంక్షలు విధించాయని చాలా ఆయన ఒక ప్రాబల్యం తగ్గకుండా చూసుకోవడం కోసం ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. కృషి చేసి పనిచేశాను. నా ఇంకా చూసిన వాళ్ళని కానీ నా ఇంటికి వచ్చిన వాళ్ళని కానీ ఆయన దౌర్జన్యం చేసి బెదిరించడం మొదలుపెట్టి ఏదో రకరకాలుగా అన్నీ చేసినప్పటికీ కూడా పాపం ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ తెల్లారిగా బూతులు కాడ ఎలక్షన్ జరుగుతుందనగా ఆ రాత్రి నన్ను బ్లాక్మెయిల్ చేశారు. నీకు రాజకీయం కావాలా, చెరువులు కావాలా చూసుకోను, రేపొద్దున నీ చెరువులు ఏమవుతాయో చూసుకోను, బూత్ కాడికి వెళ్ళామంటే నీ చెరువుల్లో మందు కలిపేస్తామని బ్లాక్మెయిల్ చేశారు. అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి. అయినప్పటికీ కూడా నేను జడవకోకుండా చెరువులు పోయినా సరే అంగీకరిస్తాను తప్ప బూతుల కాడికి ఎవడొస్తాడో చూస్తాననే ఉద్దేశంతో నేను బెదిరించి మాట్లాడి ఆయనకి నన్ను దూరం చేయాలనే ఒక దురాలోచనతో చేసే కార్యక్రమం తప్ప నేను ఎప్పుడు పార్టీకి విధేయుడినే. మరి నిన్న కూడా ఆయన చైర్మన్ వచ్చినప్పుడు చెప్తున్నాను కదా, ఆయన 2019లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 50,000 డొనేషన్ ఇచ్చినప్పుడు వేరే పార్టీకి చేస్తానంటే మరి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళ? చేసిన తర్వాత ఆయన నెగ్గిన తర్వాత కూడా నాకు ఎన్నో సహకారాలు చేశాడు రామరాజు గారు. మొన్న క్యాంపెయినింగ్లో కూడా నా ఇంటికి వచ్చాడు. ఆయనకి పదవి ఇస్తే నేను యాడ్ చేయడం తప్ప, ఇక నేను సీనియర్ అని చెప్పుకోవడం తప్ప, నేను చెప్పిన దాంట్లో 93 నుంచి 2023 వరకు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నానా లేదా, 10 సంవత్సరాలు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నానా లేదా, 40 సంవత్సరాల చరిత్ర చెబుతున్నాను. నేను ఇందులో ఎక్కడైనా ఏలేటి చూపించమనండి. నాకు పార్టీ అర్హత ఉందా లేదా? ఇప్పుడు ఈ అభియోగం చేసిన వాళ్ళు ఏ ఒక్కడైనా తెలుగుదేశం జెండా పట్టుకున్నవాడు లేడు. భీమవరం పట్టణం బలసముడిలో వేంచేసి ఉన్న శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ప్రధానార్చకులు శనివారపు మణికంఠ ప్రసాద్ తెలియజేశారు. ఉత్సవాలకు సహకరిస్తున్న దాతలకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున బలసముడి గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం వద్ద 2వ రోజు సందర్భంగా గాయత్రీదేవి అలంకారం చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరికీ ఇక్కడికి విచ్చేసేటువంటి భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలు కలగజేసి కుంకుమ పూజ వగైరాలు చేసుకోవడానికి గాను ఇక్కడ అన్ని రకాలైనటువంటి పూజా సామాగ్రిని కూడా అందజేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థించడం. భీమవరం గునుపూడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి శుక్రవారం విశిష్ట పూజలు నిర్వహించారు. బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. మహిళా పారాయణ బృందంచే సామూహిక లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జి నాగ సీతారామరాజు, ఆలయ సేవా సంఘం నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్లో భాగంగా సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ భీమవరం వారి కార్యవర్గ సభ్యులు ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఒకరోజు ఉదయం అల్పాహారం, 2 పూటల భోజన సదుపాయం, భీమవరం బీవీరాజు పార్క్ వద్ద ఉన్న ప్రేమాలయం వృద్ధాశ్రమంలో 25 మంది వృద్ధులకు 2 పూటల భోజనం ఏర్పాట్లు చేసి పండ్లు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఫోరం సభ్యులలో కొంతమంది స్పందించి వారి పుట్టినరోజు సందర్భంగా అన్న వితరణకు ముందుకు వచ్చి ఫోరం తరపున భోజన ఖర్చులు ఆయా ఆశ్రమాల యజమానులకు ఫోరం ద్వారా గత 2 సంవత్సరాల నుండి అన్న వితరణకు సొమ్ములు చెల్లిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఫోరం వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు మెంటే సోమేశ్వరరావు, గ్రంథి వెంకట్రావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అపిలేట్ ట్రిబ్యునల్ మెంబర్ మేడం దుర్గాప్రసాద్, సహాధ్యక్షులు ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ, కార్యదర్శి బోరం పాండురంగారావు, నిర్వహణ కార్యదర్శి తాళ్లపూడి గాంధీ, కార్యవర్గ సభ్యులు సిహెచ్ఆర్వివి నాయుడు, పెన్మెత్స రామకృష్ణరాజు, ఇంటి లక్ష్మణరావు, పి లక్ష్మణవర్మ, కడియం ఈశ్వర్రావు, వీర రామయ్య, ఏడిద రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన వృద్ధుల అందరికీ కూడా పండుగ రోజు
ప్రపంచ వృద్ధుల దినోత్సవం. అన్ని దేశాల్లో కూడా వృద్ధుల్ని జనాభాలో 18% ఉన్న వృద్ధుల్ని ఆదరించాలని వారి అనేక సంవత్సరాల తరబడి దేశానికి సేవలు అందించి వృద్ధ వయోభారంతో ఈ రోజున విశ్రాంతి తీసుకుంటున్నారు. కొంతమంది పేద వృద్ధులకి ఎలాంటి ఆదరణ లేకపోవడం మూలంగా వృద్ధాశ్రమాలని మనము పోషించాల్సిన ఆవశ్యకత పెరిగింది. సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ సొసైటీ అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. మెంటే సోమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ కూడా అందులో సంఘంలో చేరి 300 మంది పైగా ఆ యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తున్నాము. ఈ రోజున బోనం పాండురంగారావు గారు ఆ యొక్క 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దాన్ని మొదటి దశాబ్ద ఉత్సవాలు నిర్వహిస్తున్న దాని సందర్భంలో వృద్ధుల దినోత్సవం రోజున సన్ రైజ్ ఫౌండేషన్లో వృద్ధులకి ఇతోధికంగా సంఘంలో జాయిన్ అయ్యి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మేము మొట్టమొదటి నుంచి కూడా పేద వృద్ధులకి ఉపకరణాలు అంటే వీల్ చైర్స్, అలాగే చేతి కర్రలు, ఇంకా కళ్ళజోళ్ళు, కాలి చెప్పులు, పాదరక్షలు ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరిగింది. అలాగే 2-3 సార్లు ఒక వైద్య శిబిరాన్ని నిర్వహించి కంటి ఆసుపత్రికి వారిని పంపించి ఆపరేషన్లు కూడా చేయించడం జరిగింది. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని గర్భిణులు పోషకాహారం తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రంగారావు అన్నారు. భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దాతల సహకారంతో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. డాక్టర్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ అతి తక్కువ ఖరీదైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవచ్చని, ప్రతి శుక్రవారం దాతల సహకారంతో ఉచితంగా పౌష్టికాహారాన్ని అందించడం గొప్ప విశేషమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దాత ఆరేటి రాణి ప్రకాష్ల సౌజన్యంతో 46 మంది గర్భిణులకు గుడ్లు, అరటి పండ్లు, బ్రెడ్లు అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకుంటే సుఖప్రసవంతో పాటు మరి మంచి ఆరోగ్యమైన పిల్లలు పుడతారని చెప్పి మనకి డాక్టర్లు చెప్తున్నారు. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలామంది మ్యాక్సిమం 90% పేద వాళ్ళే వస్తూ ఉంటారు. వీళ్ళకి కొన్ని సంవత్సరాలుగా మేము ఏం చేస్తామంటే ప్రతి శుక్రవారం పౌష్టికాహారం అంటే పాలు, గుడ్లు, ఆకుకూరలు, రొట్లు ఇవన్నీ ఇస్తూ ఉంటాం. ఈరోజు ఇక్కడ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ రంగారావు గారు, డాక్టర్ సుబ్బలక్ష్మి గారు సారథ్యంలో ఇక్కడ మేము అందిస్తున్నాం. మరి ఇవాళ సుమారు 50 మందికి అందించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మీరు పౌష్టికాహారం తీసుకుంటేనే మీరు సుఖప్రదం చేస్తారని చెప్పేసి డాక్టర్లు తెలియజేస్తారు. ఈరోజు శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం వారి ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ భీమవరం నందు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ప్రతి శుక్రవారం వాళ్ళు అందించడం జరుగుతుంది. దీన్ని గర్భిణీ స్త్రీలందరూ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ విధమైన సేవా కార్యక్రమం చేస్తున్నందుకు గాను వారిని ఏరియా హాస్పిటల్ తరఫున నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 4.5 కేజీల వెండి మకర తోరణాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా సమర్పించిన దాతలు. దసరా ఉత్సవాలలో భాగంగా భీమవరం మావుళ్లమ్మ, శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవార్లను దర్శించుకున్న ఉండి ఎమ్మెల్యే ట్రిబులార్. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించిన భీమవరం డిజిటల్ స్టార్టప్ ను ప్రారంభించిన కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నిశాంత్ వర్మ. ఒక సామాన్యుణ్ణి ప్రధానిని చేసి ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా దేశాన్ని నిలబెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీదే. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.